మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఇలా రెండు చేతులు రైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నెల 2,000 నిరుద్యోగ భృతిగా ఇస్తాం. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే 60 నెలలు, నెల 2,000 అంటే 60 నెలలు ఇంటూ 2,000 అంటే ప్రతి ఇంటికి 1,20,000 ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు. ఈ ముఖ్యమైన హామీల్లో ఆయన ఇంకొకటి కూడా రాశాడు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసం ఒక్క పేదవాడికైనా 1 సెంటు స్థలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఇలా ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఇవన్నీ ఆయన పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించాడు ప్రజలను మోసం చేసేందుకు.